रियासती इंफॉर्मेशन कमिश्नर बोरेड्डी अयोध्या रेड्डी ने कहा है कि हक इत्तलात कानून का बुनियादी मकसद सरकारी इंतजामिया में शफाफियत और जवाबदेही है। जुमा को रियासती इंफॉर्मेशन कमिश्नर ने मुख्तलिफ महकमों के ज़िले अहदेदारों और सरकारी दफातर के पब्लिक इंफॉर्मेशन अफसरान के साथ हनमकोंडा ज़िला कलेक्ट्रेट के कॉन्फ्रेंस हॉल में हक इत्तलात कानून और अपीलों को हल करने के लिए किए जाने वाले इक़दाम का जायज़ा लिया। इस जायज़ा मीटिंग में मुख्तलिफ महकमों के ज़िले अफसरान और सरकारी दफातर के पब्लिक इंफॉर्मेशन अफसरान ने रियासती इंफॉर्मेशन कमिश्नर को अपनी मुतालिका महकमों के तहत हक इत्तलात कानून के तहत दाखिल की गई दरख्वास्तों की तादाद, दरख्वास्तों को हल करने और जो हल तलब है उनकी तफसीलात से वाकिफ करवाया। सरकारी दफातर के पब्लिक इंफॉर्मेशन अफसरान ने कानून हक मालूमात के तहत दरख्वास्तों के हल के सिलसिले में उठाए जाने वाले इक़दाम के बारे में दरियाफ्त किया। इस मौके पर खिताब करते हुए रियासती इंफॉर्मेशन कमिश्नर बोरेड्डी अयोध्या रेड्डी ने कहा कि इंफॉर्मेशन कमीशन अवाम का एक हिस्सा है। उन्होंने कहा कि अवाम मालूमात चाहते हैं तो सरकारी दफातर से दरख्वास्तें वसूल करें। उन्होंने कहा कि मौसूल होने वाली दरख्वास्तों को मुकर्ररा मुद्दत में हल करने के लिए इक़दाम किए जाएँ। उन्होंने कहा कि कानून के मुताबिक मालूमात तलब करने वाले दरख्वास्त गुजार को मुकर्ररा वक्त में मालूमात फराहम की जाए। इस मीटिंग में एडिशनल कलेक्टर वेंकट रेड्डी, DRO गणेश, RDO रमेश राठौर और जिले अहदेदारों और दीगर ने शिरकत की। చట్టం మే ఈ సంవత్సరం మే నుంచి పూర్తి కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత CIC చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా 5 కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు మిగతా 5 కమిషనర్లు శాఖలను జిల్లాలను విభజన చేసుకొని చట్టం అమలు కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం। మేము మే 14 నాడు బాధ్యతలు తీసుకునే నాటికి సుమారు 18,000 అప్లికేషన్స్ రాష్ట్ర సమాచార కమిషన్లో సెకండ్ అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి। ఇప్పటికీ దాదాపు 5,000 అప్లికేషన్స్ 6 నెలల్లో 5,000 అప్లికేషన్స్ని మేము డిస్పోజ్ చేసినాం, సమాచారం ఇప్పించగలిగినాం। కేవలం 6 నెలల్లో 5,000। ఈ వేగంతో పనిచేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ మార్చి వరకు పాతగా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి। కమిషన్ సమర్థవంతంగా తన చట్టాన్ని అమలు చేయిస్తుందని నమ్మకం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు 250, 300 దాటకుండా రెండో అప్పీల్ కోసం సమాచార కమిషన్కి వచ్చేది, ఇప్పుడు 600 వరకు వస్తుంది। దీంట్లో భాగంగానే సమాచారం లేట్ చేయడం, ఆలస్యం కూడా ఇవ్వకపోవడంతో సమానం, లేకపోతే న్యాయం జరగకపోవడం, ఇన్జస్టిస్, ది డిలే ఈజ్ ఇన్జస్టిస్ అంటాం। ఆ డిలే కూడా జరగకుండా ఉండడానికి వీలైనంత వేగంగా పనిచేసుకుంటూ పోతున్నాం। ఇప్పటికీ 17 జిల్లాలు పూర్తయినాయి। 17 జిల్లాల్లో 0 పెండింగ్ పాతాయి, అంటే 2025న మేము బాధ్యతలు తీసుకునే నాటికి మే 14 నాడు బాధ్యతలు తీసుకున్నాం। అప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ 17 జిల్లాల్లో పూర్తి క్లోజ్ అయిపోయినాయి। ఆ తర్వాత వచ్చినవి మాత్రమే పెండింగ్ ఉంటాయి। ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఉన్నాయి। మహబూబాబాద్ జిల్లా క్లోజ్ అయిపోయింది 0, వరంగల్ 0, అట్లనే కొత్తగూడెంలో కొంత పెండింగ్ ఉంది। ఇప్పుడు హన్మకొండలో దాదాపు 300 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి। వీటిని కూడా మేము స్పీడ్గా పనిచేసుకుంటూ పోతున్నాం। ఇవాళ ఒక 46 అప్లికేషన్స్ని క్లోజ్ చేస్తున్నాం। 300 అప్లికేషన్స్ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ అవి, వాటిల్లో 300 అప్లికేషన్స్ వరకు పెండింగ్ ఉన్నాయి। వాటిలో 46 పోతే వీటిని కూడా సాధ్యమైనంత వేగంగా క్లోజ్ చేసుకొచ్చి ఎప్పటికప్పుడు నిర్దిష్టమైన సమాచారం హార్డ్లీ దరఖాస్తు పెట్టిన తర్వాత ఒక 30 రోజులు PIO దగ్గర, ఇంకొక 30 రోజులు ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ తనకు పోతే మా దగ్గరికి వస్తే ఒక నెల నుంచి 2 నెలలు 3 నెలలు దాటకుండా, అంటే సుమారుగా అప్లికేషన్ పెట్టిన 4-5 నెలల నుంచి 6 నెలల లోపు ఖచ్చితంగా సమాచారం ఇప్పించాలన్న లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం। దానికి అనుగుణంగానే ఇప్పటికీ 17 జిల్లాల్లో పర్యటనలు పూర్తయింది కమిషన్। 17 జిల్లాల్లో 0 పెండెన్సీ, ఆ జిల్లా యంత్రాంగానికి సంబంధించి వచ్చిన అప్పీల్స్ అన్నీ పరిష్కారమైనాయి। అట్లనే 13 డిపార్ట్మెంట్లు 0 మే 14, 2025 నాటికి ఉన్న అన్ని అప్లికేషన్స్ని క్లోజ్ చేయగలిగినాం। వాటిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, యూత్ అడ్వాన్స్మెంట్, హౌసింగ్, యానిమల్ హస్బెండరీ, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇండస్ట్రీస్, ఉమెన్ డెవలప్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, లా అండ్ లెజిస్లేచర్ అఫైర్స్, ఎండోమెంట్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, సోషల్ వెల్ఫేర్, ఈ 13 డిపార్ట్మెంట్లలో 0 పెండెన్సీ ఉంది।